చింతా ప్రదీప్ గారు 11 ఏళ్ళు అవుతోందండి అమరావతికి భూ సమీకరణ మొదలయ్యి ఈ రోజుకి ముగ్గురు రైతులు భూములు ఇవ్వడంతో మొదలైంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా, ఎక్కడ వేసిన అమరావతి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఏంటి ఈ పరిస్థితి కారకులు ఎవరంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు నమస్కారాలు. సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. మొన్న ఒక కొద్ది రోజుల క్రితం ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిషికొండ భవనాల గురించి మాట్లాడుతూ వైట్ ఎలిఫెంట్ అన్నారండి. అవును, ఇక్కడ వైట్ ఎలిఫెంట్ అనే పదం ఎక్కడొచ్చిందో ఒక క్విక్ గా చెప్తారండి. ప్రాచీన థాయిలాండ్ ని సియాం అనేవాళ్ళు. సియాం రాజులు ఏం చేసేవాళ్ళంటే తెల్ల ఏనుగుల్ని పెంచుకునే వాళ్ళు, చాలా పవిత్రంగా చూసుకునేవాళ్ళు. సో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షలు ఎలా వేసేవాళ్ళంటే ఆ తెల్ల ఏనుగుని వాళ్ళకు బహుమతిగా ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి వాళ్ళు వాటిని పెంచాలని చెప్పేవాళ్ళు. ఆ పెంచడానికి అయ్యే ఖర్చుతో వాళ్ళు శిక్ష కంటే పెద్ద శిక్ష అనుభవించేవాళ్ళు. సో ఇప్పుడు అమరావతి అన్నది ఒక తెల్ల ఏనుగులాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ కి ఈశ్వర్ గారు. ఎందుకంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పారు 62,000 కోట్లు అప్పు అని చెప్పేసి. 62,000 కోట్ల అప్పు వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఈ అమరావతి వల్ల ఎంత ఉపయోగం అన్నది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెబితే వినాలని నేను కూడా ఎదురు చూస్తున్నానండి. అండ్ ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసి 11 సంవత్సరాలు అయిందని చెప్పేసి మీరు టాపిక్ పెట్టారు కదా. 11 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనక్కి వెళ్తే అప్పుడు శివరామకృష్ణన్ కమిషన్ క్లియర్ గా 6 పాయింట్ల కంక్లూజన్ చెప్పిందండి. అందులో సూపర్ సిటీ మోడల్ వద్దే వద్దు అని సూచన చేశారు. రెండోది డీసెంట్రలైజ్డ్ విస్తృత అభివృద్ధి మోడల్ అని చెప్పారు. పంట భూముల రక్షణపై దృష్టి పెట్టండి అని చెప్పారు. 4వ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, అమరావతి ప్రాంతంలో కృష్ణా నది పరిధుగా వరద అవకాశాలపై శాస్త్రీయ పరిశీలన చేయండి అని చెప్పారు. ఎందుకంటే వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది ఆ ప్రాంతము. సో మీరు శాస్త్రీయంగా పరిశీలన చేసి ఇవన్నీ చెయ్యండి అని చెప్తూ వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారంటే ఒక్క చోట భారీ నగర నిర్మాణం అవసరం లేదని తీర్మానం చేసిందండి శివరామకృష్ణన్ కమిషన్. ఓకే. సో దాని తర్వాత మీరు ఇందాక ప్లే చేస్తే నేను చూశానండి, మన నారాయణ గారు వారు 2 బిట్లు మీరు ప్లే చేశారు. నారాయణ గారు తర్వాత వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వీళ్ళ సొంత లాభాల కోసం అక్కడ ప్రజల భూముల్ని లాక్కోవడానికి వాళ్ళు మొదలు పెట్టారు. సో నారాయణ గారు ఇందాక చెప్తుంటే నాకు హాస్యాస్పదంగా అనిపించింది ఏంటంటే అండి, 6 రిజర్వాయర్లు, కొండవీటి వాగు, ఆ వాగు, ఈ వాగు, అలాగే సోదరుడు మన నాగార్జున యాదవ్ చెప్పినట్లు వాస్తు ప్రకారం వంకల్లో, వాగుల్లో, శ్మశానాల్లో భూములు ఇస్తున్నారు. రిజర్వాయర్లు, వాగులు, వంకలు ఆమ్స్టర్డామ్ తరహా. అంటే ఏంటండి, మనం భూమి మీద రాజధాని కడుతున్నామా, నీళ్ళలో రాజధాని కడుతున్నామా అన్నది వీళ్ళే కదా. మనం ట్యాగ్ లైన్ మనం తగిలించుకున్నాం కదా, అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు త్యాగధనులు, త్యాగమూర్తులని మనమే చెప్పుకున్నాం, మనమే బిరుదులు ఇచ్చాం, మనమే ట్యాగ్ లైన్ తగిలి. అలాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏంటి? వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో, పైగా కనీసం ఆ ప్లాట్ ఆ వాగులో ఎక్కడుందో కూడా తెలియదు. కేవలం గ్రాఫిక్స్లో చూసుకోవాలి, సిస్టంలో గ్రాఫిక్లో చూపిస్తారట. పాపం అండి. అంటే ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తామండి. ఇవన్నీ కూడా వాళ్లకు ఫ్రస్ట్రేషన్తో, వాళ్ళకు అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియక ఈ 11 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉపయోగపడే పని అయితే అఫ్ కోర్స్ వాళ్ళ సొంత మనుషులకు ఉపయోగపడేలాగా వాళ్ళు ఏదైనా చేసుకున్నారేమండి. ఇందాక నారాయణ గారు చెప్తుంటేనే మనం వింటున్నాము 430 కోట్లు ఆ నీటిని తరలించడానికి, మళ్ళీ ఉన్న చెట్లు పీకడానికి మళ్ళీ ఒక 300 కోట్లు, 400 కోట్లు, 100 కోట్లు మాట్లాడుతున్నారండి. అంటే ఏంటి, శుభ్రం చేయడానికే, ఏవి కట్టడాలు కట్టడానికి కాదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులకు ఉపయోగపడుతున్నాయి తప్పితే ప్రజలకు ఈ రాజధాని అనే దాని వల్ల ఒక్క రూపాయి ఉపయోగం జరగలేదండి 11 సంవత్సరాల్లో. జరగక పోలవరంకి ప్రత్యేకంగా బస్సులేసి మరి జనాన్ని తీసుకెళ్లి చూపించారు కదా, అమరావతిని కూడా అట్లా చూపించే ప్రయత్నం ఏమన్నా చేస్తారనుకుంటున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను కూడా కావాలంటే వచ్చి నేను కూడా ఆ బస్సులో ఎక్కి వెళ్ళి చూడాలని నాకు కూడా కుతూహలంగా ఉంది. అక్కడ ఏది లేదండి. మొన్ననే నేను ఒక వీడియో కూడా చూశాను, SRM యూనివర్సిటీకి వెళ్ళడానికి రోడ్లు లేవంటండి, సరిగా రోడ్డు లేదని చెప్పేసి వీడియో చేసి చూపించారు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్న మిత్రుల్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నారు దాన్ని అంటే ఏది ఆల్రెడీ తీసుకున్న భూమి కాకుండా అదనంగా కూడా మళ్ళీ తీసుకున్నారని చెప్పేసి. దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ రైతులు ఇచ్చిన భూముల్లో చాలా అన్సర్టెనిటీ ఉందండి. వాళ్ళకు అర్థం కావట్లేదు, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఏంటిది, మేము భూములు ఇచ్చాము, మా భూములు కాకుండా ఇంకా అదనంగా తీసుకుంటే మా భూములకు విలువ పోతుంది, మా భూములకు ఏమవుతుందని చెప్పేసి అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు పగటి కలలు కన్నాడో రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది, అదే వస్తుంది, ఇదవుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారండి, నేను ఎకరా ₹1,00,000 కొన్నాను హైదరాబాద్ లో. వాళ్ళ చిత్తూరు స్లాంగ్ అండి చంద్రబాబు గారిది, కడానా ఎకరా 30 కోట్లకు నేనే అమ్ముకున్నాను అన్నాడు.
సో అదే ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 11 సంవత్సరాలుగా మీరు అన్నట్లు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగకపోగా ప్రజలపైన భారం మోపుతూ ఆ భారాన్ని మనం మోయాల్సి వస్తుంది. ఇందాక నాగార్జున యాదవ్ గారు చెప్పినట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు వడ్డీలు కడుతున్నాం. పోనీ అసలు తెచ్చింది దేనికన్నా ఉపయోగపడిందంటే ఎవరికి, వాళ్ళకి నారాయణ గారికి వాళ్ళ మనుషులకు ఉపయోగపడిండొచ్చండి, అంతకు తప్పితే ఎవరికి ఉపయోగపడలేదు అసలు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రదీప్ చింతా గారు. ఇవాళ థ్యాంక్ యూ. చర్చలో మీరు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు.